వారు గూడు లేక, నీడ లేక, ఆదరణ లేక ఉన్న దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ నశించిపోవు సువర్ణము, కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి అగ్ని పరీక్ష వలన మరి అది శుద్ధి చేయబడి అది పరిశుద్ధపరచబడాలి అంటే శ్రమల గుండగా మీరు వెళ్ళాలి బిడ్డలారా. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి శ్రమలు మనకు వచ్చినా, ఎటువంటి ఆటంకాలు మనకు వచ్చినా ఆ ప్రభు మహిమ మనతో ఉండాలి అంటే ఆ శ్రమలో నిలిచి ఉండాలని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ 4 విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో దానికి అక్కడ దేవదేవుడు మనకి అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏర్పరచబడిన వారు ఎవరు, ఏర్పాటు చేయబడటంటే ఏమిటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఉన్నది ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాదు వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను, ఎన్నుకొనెను. ఇక్కడ ఏర్పాటు చేయబడిన ప్రజలకు దేవుడు ఒక ఎన్నిక ఏర్పాటు చేశాడు. మనలను ఎన్నుకున్నాడు ఆయన, మనలను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. మనలను దేవుని బిడ్డలారా జగత్తు పునాది వేయబడక ముందే, ఆ అనాది కాలములోనే తల్లి గర్భములో రూపించబడక ముందే దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పరచబడిన వంశం అనగా వాక్యము సెలవిస్తూ ఉంది ఇక్కడ, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఈ కృపా భాగ్యములు తాను ఉచితముగా మనకు ఆ క్రీస్తు యేసు రక్తము వలన మనలను పవిత్రపరచి పరిశుద్ధపరచి ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనల్ని స్వీకరించారు. ఇది ఎన్నిక చేయబడుట. ఇచ్చుకున్నాను, నేను ఎన్నుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. నా ఎన్నికలో మీరందరూ కూడా నా సన్నిధిలో నా బిడ్డలుగా ఉండాలని నేను మిమ్మలను నా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాను. హల్లెలూయా. ఈ రోజున ప్రభువుని కలిగిన బిడ్డలందరూ కూడా, ప్రభు మార్గంలో జీవిస్తున్న వారందరూ కూడా ఆ క్రీస్తు యేసుకి కుమారులుగా కుమార్తెలుగా దేవుడు ఏర్పాటు చేసినది ఎన్నిక చేయబడిన ఏర్పాటు చేయబడినటువంటి జనాంగముగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా అక్కడే ఉంది, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రకటన గ్రంథము 1:6లో దానికి అర్థం ఉంటుంది బిడ్డలారా. రెండవదిగా చూసినట్లయితే ఈ రోజున మనందరినీ కూడా దేవుడు ఆయన మన మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆ యొక్క జ్ఞానులు వచ్చి హేరోదుని అడిగినప్పుడు, అయ్యా యూదులకు రాజు ఎక్కడ పుట్టినాడు, ఆ రాజుని మేము దర్శించాలని పరామర్శించాలని ఆ రాజుగారికి మేము బంగారము సాంబ్రాణి బోళము తీసుకుని వచ్చాం, తూర్పు దేశపు జ్ఞానులుగా మేము కలిగి ఉన్నామని హేరోదుతో మాట్లాడినప్పుడు యేసయ్య రాజుగా ఈ లోకానికి రాజుగా ఆయన జన్మించిన వాస్తవాన్ని ఆనాడు ఖగోళ శాస్త్రజ్ఞులు కావచ్చు, భూగర్భ శాస్త్రవేత్తలే కావచ్చు, ఆనాడు మహాపండితులే కావచ్చు, ప్రభువుని రాజుగా గుర్తించగలిగారు. హల్లెలూయా. ఈ రోజున మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు. వాక్యంలోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ రాజులైన యాజక సమూహం అని
పేతురు గారి ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నారు. మరి ఎన్నిక చేయబడిన మనము, ఏర్పాటు చేయబడిన మనము, ప్రభువుని నమ్మిన మనము, ప్రభువులో జీవిస్తున్న మనము, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము, బాప్తిసము తీసుకున్న మనము, బల్ల ఆరాధనలో పాల్గొంటున్న మనము, క్రీస్తు యొక్క శరీరముగా రొట్టెను భుజిస్తున్న మనము, క్రీస్తు యొక్క రక్తముగా ఆ ద్రాక్ష రసాన్ని మనము సేవిస్తున్న మనము ఈ రోజున రాజులైన యాజక సమూహముగా ఉన్నామనే విషయాన్ని లేఖన భాగం మనకి గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక రాజ్యముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యం ఏమిటో కూడా మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనములో ఆ రాజ్యము గురించి దానియేలు ద్వారా దేవుడు ప్రవచించి ఉన్నాడు, ప్రకటించి ఉన్నాడు, ప్రత్యక్షత చేయబడి ఉన్నాడు. ముందే మన రాజ్యం ఎక్కడుందో ఆ రాజ్యం ఏంటో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనములో వ్రాయబడి ఉంది. ఆ మాట చదువుదామా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అది నీతి సూర్యుని పాలన అనే రాజ్యము, అది నీతిమంతుని యొక్క పాలన అనే రాజ్యం ఒకటి రాబోతుందని దానియేలు ద్వారా దేవుడు బయలుపరిచి ఉన్నాడు. మనము రాజులైన యాజక సమూహమని, మనము ఆయన రాజ్యంలోని ప్రజలని ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మనం మారినాము, ఎప్పుడైతే ఆ క్రీస్తు మనలను తన యొక్క చేతి నీడలోనికి మళ్ళీ ఆహ్వానించినాడు, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44లో మరి ఇక్కడ దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు స్థాపించబోయే రాజ్యం అది పరిశుద్ధమైన రాజ్యం, అది నీతిమంతుని రాజ్యం, అది నీతి సూర్యుని రాజ్యము. ఆ రాజ్యము ఒక రోజున ఆయన స్థాపించడానికి సిద్ధముగా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఆ వాక్యం గురించి, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఎవరు క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు, క్రీస్తులో జీవిస్తున్నారు దేవుని బిడ్డలారా, వారికి మాత్రమే ఆ రాజ్యము వర్తిస్తుంది. హల్లెలూయా చెప్పండి. వందన. ఇక్కడ దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, దానియేలుకు ముందే మరి అక్కడ దేవుడు బయలుపరిచాడు. అప్పటికే అక్కడ 4 రాజ్యాలు పరిపాలన ఉన్నాయి. మొట్టమొదటి రాజ్యము దేవుని బిడ్డలారా, ఆ యొక్క నెబుకద్నెజరు పాలన, బబులోను సామ్రాజ్యాన్ని ఆయన క్యాపిటల్గా పెట్టుకుని నెబుకద్నెజరు పాలన జరుగుతూ ఉంది. అనంతరము తాను గతించిపోయిన తర్వాత అక్కడ మాదీయులు, పారసీకుల యొక్క పాలన కొనసాగింది బిడ్డలారా. వారు కూడా గతించిపోయిన తర్వాత ఆ దినాల్లో 3వ అతి భయంకరమైనటువంటి పాలన ఏమి జరిగిందంటే, అది గ్రీకు సామ్రాజ్యం. అలెగ్జాండర్ అనే మహారాజు, ఇవన్నీ దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అలెగ్జాండర్ అనేటువంటి రాజు మరి గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేశాడు. ఆయనది కూడా అంతమైపోయింది. 4వ రాజ్యం ఏమిటంటే దేవుని బిడ్డలారా, రోమీయుల పాలనని మనం గమనించాలి. రోమీయుల పాలన అంటే ఇప్పుడు పేతురు గారు ఆ పత్రిక రాస్తున్న దినాల్లో, మొదటి శతాబ్దములో రోమీయుల పాలన ఈ ప్రపంచాన్ని, రోమ్ని క్యాపిటల్ చేసుకుని పరిపాలన చేస్తున్న దినాల్లో హేరోదు ప్రభువులు పరిపాలన చేస్తున్న వాళ్ళలోనే నీరో అనే చక్రవర్తి ఆ యొక్క భయంకరమైన పాలనతోటి మరి సంఘాన్ని, క్రైస్తవ్యాన్ని హింసించినట్లుగా, మరి ఆ నీరో అనే చక్రవర్తి కాలంలోనే అపోస్తులైన పౌలుని హతమార్చినట్లుగా లేఖనాల ద్వారా చరిత్ర మనకి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాలన్నీ కూడా అంతమైపోయిన దినాల్లో మనము రాజులైన యాజక సమూహముగా, ఏర్పరచబడిన వంశముగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలని దేవుని బిడ్డలారా మనలను ఒక రాజ్యముగా, ఒక యాజక సమూహముగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో, ఆయన మహిమలో, ఆయన కృపలో మనము జీవిస్తూ ఆయన కృపకు పాత్రులుగా ఉండే కృపను ఇచ్చిన దేవునికి వందనాలు చెప్దామా? హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఉన్న ఆ రాజ్యము అది ఈ లోకంలో అందరికీ దొరకదు. ఎవరైతే ఆయన రాజులైన యాజక సమూహంలో చేర్చబడతారో దానిని మరి పొందిన వారికి అది దొరుకుతుంది. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. అది యుగముల వరకు, యుగ యుగాల వరకు నిలిచి ఉండేది ఆ యేసయ్య రాజ్యం, నీతి సూర్యుని రాజ్యం, మహోన్నతమైన దేవుని రాజ్యమని మనం గమనించాలి. ఈరోజు మన వాక్యం ఏం నేర్చుకుంటున్నామంటే అసలు మనము ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మన భాషలు వేరే ఉండొచ్చు, మన ప్రాంతాలు వేరే ఉండొచ్చు, మన మతాలు వేరే ఉండొచ్చు, మన కులాలు వేరే ఉండొచ్చు, మన ఆచారాలు వేరే ఉండొచ్చు, మన సంప్రదాయాలు వేరే ఉండొచ్చు. కానీ క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత మనందరిని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ప్రకటన గ్రంథం 1:6లో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనకు విడిపించి ఆ మహిమలోనికి, ఆ ప్రభావములోనికి ఆయన మనలను తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగా, ఒకే ఒక రాజ్యముగా, ఒకే ఒక మాట, ఒకే ఒక పలుకు, ఒకే ఒక తన కృపలో దేవుడు మనల్ని పెట్టినట్లుగా వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అంటే ఈనాడు ప్రపంచంలోని క్రైస్తవమంతా కూడా, ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రపంచ దేశాలు కావచ్చు, ప్రపంచ దేశాల్లో మరి ఈ రోజున మరి 3/4 వంతు 175% క్రైస్తవ జనాంగం అంతా కూడా ఒకే ఒక యాజకునిగా, యాజకత్వంలోనికి, ఆ సమూహంలోనికి చేర్చబడి ఉన్నారని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో ఆ రాజులైన యాజక సమూహము గురించి వాక్యం ఏమని బోధిస్తుందంటే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడిగాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు ఆయన. హల్లెలూయా. యేసయ్య దేవుని బిడ్డలారా, ఆయన ప్రధాన యాజకుడిగా, ఆయనే ప్రభువుగా, ఆయనే రాజుగా, ఆయనే క్రీస్తుగా, ఆయనే అభిషక్తుడిగా, ఆయన దేవుని బిడ్డలారా ఈ లోకములో ఆయన రాజులకు రాజుగా ఈ లోకంలోనికి ఆయన ఉద్భవించిన దేవుడు. ఆయన పరలోకములో అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ మరి ఆయన ఆ మహామహుని కుడి పార్శ్వమందు, పరలోకమందు ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్నాడు. కాబట్టి ఒక రోజున మనల్ని ఆహ్వానించబోతూ ఉన్నాడు. క్రీస్తు కొరకై ప్రయాసపడుతున్న మనలను, క్రీస్తు కొరకై ఈ లోకంలో జీవిస్తున్న మనలను ఒక రోజున నా రాజులైన యాజక సమూహమైన బిడ్డలారా రండి నా యొద్దకని ఆహ్వానించబోతూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఒకటి ఏర్పరచబడిన వంశము అనండి. ఏర్పరచబడిన వంశం అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు మనల్ని అగ్నిలో నుంచి లాగినట్లుగా దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, బిజినెస్లు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు బిడ్డారా. కానీ అవి చేసుకుంటూ ఉంటుండగా దేవుడు అందులో నుంచి దేవుడు మనలను పిలుచుకుని ఎన్నుకుని ఆయన యొక్క సమూహముగా దేవుడు మనలను ఆ రాజులైన యాజక సమూహంగా చేసిన దేవుడు. 3వదిగా చదవండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మళ్ళా చదువుదామా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. 2 రాజులైన యాజక సమూహం. 3వదిగా పరిశుద్ధ జనం. ఎవరు మనం? పరిశుద్ధమైన ప్రజలుగా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో ఆ పరిశుద్ధమైన ప్రజల గురించి అక్కడ అపోస్తులైన పౌలు హెబ్రీ పత్రిక ద్వారా ఎంతో స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు బిడ్డారా. హెబ్రీ పత్రిక 10:10లో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్క
ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాం. దీని అర్థం ఏంటంటే బిడ్డారా, ఎప్పుడైతే యేసు కలవరి సిలువలో ఆయన రక్తము చిందించినాడో, ఆయన రక్తము చిందించి మన కొరకై తన అమూల్యమైనటువంటి ఆ జీవితాన్ని, తన యవ్వన జీవితాన్ని, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కలవరి సిలువలో చివరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించి మనందరి పాపములు ఎప్పుడైతే క్షమించినారో, ఆ పాపములు క్షమించబడి క్రీస్తు యేసు మనలను ఎన్నుకొని ఉన్నారు. ఆయన తన ప్రజలుగా మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. తన రాజులైన యాజక సమూహంలోనికి దేవుడు మనల్ని ఆహ్వానించినాడు. ఇప్పుడు మనమందరం కూడా పరిశుద్ధ ప్రజలం. హల్లెలూయా. పరిశుద్ధ ప్రజలుగా, తనకిష్టమైన బిడ్డలుగా పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఈ వాక్య భాగము ద్వారా ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆయన అర్పించిన ఆ ప్రాణ అర్పణ ద్వారా, ఆ ప్రాణ త్యాగము ద్వారా ఈరోజు మనము పరిశుద్ధ బిడ్డలుగా మార్చబడి ఉన్నాం. అదే పేతురు అంటూ ఉన్నాడు. మొదటి పేతురు ఆ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ప్రభు ఏమంటున్నారు? నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, సమస్త మాటల యందు, సమస్త బ్రతుకులో మీరు పరిశుద్ధులై ఉండుడి. అప్పుడు మన ప్రార్థన ఆయన వింటారు. అప్పుడు మన ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. అప్పుడు మన ఉపవాస ప్రార్థనలకు, మనోహరమైన పండుగ వలె ఆచరించే ప్రార్థనలకు దేవుని యొద్ద నుంచి మనకు జవాబు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము పరిశుద్ధ ప్రజలం, పరిశుద్ధ జనాంగముగా మార్చబడ్డాం. ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, మన అన్ని పరిస్థితులు మారిపోవాలి, మన ప్రవర్తన మారిపోవాలి, మన మాటలు మారిపోవాలి, మన చూపులు మారిపోవాలి, మన తలంపులు మారిపోవాలి, మన ఆలోచన మారిపోవాలి. మనకు కలిగిన సమస్తము కూడా ప్రభు మహిమార్థంగా బ్రతకడానికి ఇక్కడ వాక్యం ద్వారా పేతురు గారు అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆ పరిశుద్ధత కలిగి ఉండటానికే సహవాసం, ఆ పరిశుద్ధుల సమూహంలో ఉండటానికే ఆదివారపు ఆరాధన బిడ్డలారా. మరి శుక్రవారం చేసే ప్రార్థనలు కావచ్చు, ప్రతిరోజు జరిగే మన యొక్క మరి కుటుంబ ప్రార్థనలు కావచ్చు బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం పరిశుద్ధులుగా బ్రతకాలని, ఆయన బిడ్డలుగా బ్రతకాలని దేవుడు మనలను ఎన్నిక చేసి ఉన్నాడు. మళ్ళా చదువుదామా? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అందరూ చెప్పండి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. కాబట్టి 1 కొరింథీ 6:19 ఇక్కడ మరి కొరింథీ సంఘము ద్వారా 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరిగరా? ఇటు చూడండి బిడ్డారా, ఇక్కడ దేవుని సొత్తు, దేవునికి సొత్తు అయిన ప్రజలుగా ఆయన స్వాధీనంలోనికి మనం వచ్చాం. ఎప్పుడైతే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో బిడ్డారా, ఎప్పుడైతే దేవుడు మనలను తన యాజక సమూహంగా ఏర్పాటు చేసి ఉన్నారో, ఎప్పుడైతే మనం ఆయన పరిశుద్ధ బిడ్డలుగా మారిపోయామో, ఇప్పుడు మనం ఆయన సొత్తు. ఎవరి సొత్తు? ఎవరి సొత్తు సార్? ఎందుకంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మీ దేహము, ఈ దేహము, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
ఉన్నది. ఎక్కడుందా మాట బైబిల్లో? ఈ దేహము దేవుడే మనకి, ఈ శరీరాన్ని దేవుడే మనకి ఏర్పాటు చేశారని ఎక్కడుంది? కీర్తన గ్రంథము 139వ కీర్తన 139వ సంకీర్తన రండి. 139వ ఈ సంకీర్తనలో 13వ ఆ చరణాన్ని గుర్తు చేయండి ఒకసారి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. హల్లెలూయా. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవుని బిడ్డారా, ఇక్కడ వాక్యం ద్వారా అంటూ ఉన్నాడు దేవదేవుడు, మనలోని తల్లి గర్భములు రూపించబడినది మొదలుకొని మనకు అవయవాలను కలగచేసిన వాడు ఆయనే. ఈ రోజున మనకి చేతులు ఉన్నాయంటే ఈ చేతులను కలగజేసింది ఎవరు? కాళ్ళను కలగజేసింది ఎవరండి? ఎవరు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. అంటే దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనకు చక్కని యొక్క ఆర్గన్స్ మనలో పెట్టి, ఈ యొక్క హ్యూమన్ బాడీలో ఎక్కడ ఏ పార్ట్ ఉండాలో మరి పెట్టి, దేవుని బిడ్డలారా చక్కగా ఇలా ఉండకుండా అన్నీ కూడా మరి చాలా పొడుగ్గా, చేతికన్నా ఇంకా పెద్ద పొడుగున్నానికి ఏళ్ళు, రాక్షసి ఏళ్ళు కూడా వస్తున్నాడు అంటారు. దేవుని బిడ్డలారా, తల ఎంత ఉండాలో అంతే పెట్టాడు. అది చిన్న తల ఉంటే ఎలా ఉంటుంది, లేకుంటే చాలా పెద్దగా ఉంటే ఎలా ఉంటుంది? దేవుడికి ఆలోచన చేసి పిల్లరా, ఎంత గొప్ప ఆలోచన ఉంటే దేవునిది చూడండి ఇక్కడ. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉన్నామంటే ఈ దేహంలోని ఈ చెయ్య దేవుడు నాకు ఇచ్చాడు, ఈ చెయ్య దేవుని కొరకే. ఈ కాలు నాకు దేవుడిచ్చాడు, ఈ కాలు దేవుని కొరకే, దేవుని కొరకే నేను ప్రయాసపడతాను. ఈ కళ్ళు నాకు చూడడానికి ఇచ్చాడు, నేను దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తాను, దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతాను. ఈ నోరు దేవుడు నాకు ఇచ్చాడు, ఈ నోటి ద్వారా ప్రభువుని గణపరుస్తాను, ప్రభువుని మహిమపరుస్తానని చెప్పి దేవుడు మనకి ఇక్కడ ఆయన సొత్తైన ప్రజలుగా చేయడానికి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలని, మీరు మీ సొత్తు కారు. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనములో ఏమనుందంటే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన దేహముతోటి, మన అవయవాలతోటి ప్రభువుని మహిమపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని బిడ్డలారా, ఈ చేతులు ప్రభువుని మహిమపరచడానికే, ఈ నోరు ప్రభువుని మహిమపరచడానికే, ఈ కళ్ళు ప్రభువుని మహిమపరచడానికే, మన యొక్క అవయవాలన్నీ కూడా ప్రభువుని మహిమపరచడానికే మనకి మోకాళ్ళు ఇచ్చాడు. మోకాళ్ళ మీద ఉండి మనం అంగలార్చి దేవునికి ప్రార్థన చేయాలని, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలని దేవుడు మనకి చక్కగా మన దేహాన్ని దేవుడు మనకిచ్చినారని. కాబట్టి ఈ దేహము ఇది మీ సొత్తు కాదు. ఎప్పుడైతే యేసయ్యని కలిగి ఉన్నామో, యేసులోనికి వచ్చే, యేసులో రాకముందు ఈ చేతులు ఏమో చేసి ఉండొచ్చు, ఈ కాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు, ఈ నోరు ఏదో మాట్లాడి ఉండొచ్చు, ఈ కళ్ళు చూడడానికి ఏదో చూసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన సొత్తైన ప్రజలుగా మనం మారిపోయామో, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది బిడ్డారా. మళ్ళీ చదవండి 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనములో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మరి ఇప్పుడు ఈ నోరు యేసయ్య మనకిచ్చాడు. ఈ నోటి ద్వారా ఏమి తినాలో అదే తినాలి, ఏది మనము మరి నీటిని మనము త్రాగాలో అదే తాగాలి తప్ప దేవునికి ఇష్టము లేనిది మనం ఈ నోటి ద్వారా సేవించామంటే యేసయ్య సహించలేడు బిడ్డలారా. ఈ చేతుల ద్వారా
ప్రభు నామాన్ని మహిమపరచడానికి, ప్రభువుకి శుభవచనాలు చెప్పడానికి దేవుడిచ్చిన ఈ చేతులను లోకం వైపు, ఆ దేవునికి వ్యతిరేకంగా మనం ఉపయోగిస్తే దేవుడు సహించలేడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి చూడండి, వాక్య భాగములో ఎందుకు ఆ యేసు నామాన్ని మనం ప్రకటించాలి, ఎందుకు ఆయన్ని మహిమపరచాలి బిడ్డలారా? దేవుడు మనలను 4 విధాలుగా దేవుడు మనలను ఈ లోకంలో ఏర్పాటు చేసుకుంటే, ఆయన ప్రజలుగా మనల్ని ఎన్నుకుంటే, ఆయన యొక్క రాజుల యాజక సమూహములో దేవుడు మన చేర్చి ఉంటే, ఆ పరిశుద్ధ జనాంగంలో ఉన్న నీవు నేను కూడా ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్న మనము ఎందుకు మనం ఆయనను ఆరాధన చేయాలి? ఎందుకు ఆయన సన్నిధికి రావాలి? ఎంత ప్రయాసపడి దగ్గరైనా దూరమైనా మనము శారీరక బలహీనతలు ఉన్న ఒక్కొక్కసారి ఆయన సన్నిధికి ఎందుకు రావాలి? ఇది ఎండాకాలమైన, వర్షాకాలమైన, చలికాలమైన 3 కాలాల్లో కూడా ఎందుకు ప్రభువుని మనం ఆరాధన చేయాలంటే, ఎందుకు ఆయన సహవాసం కలిగి ఉండాలో కూడా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి బిడ్డారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో, ఎఫెసీ 2:19లో, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. అందుకు దేవుని బిడ్డారా, ఇప్పుడు మనము దేవుని ప్రజలుగా మార్చబడ్డాం కాబట్టి, ఆయన సొత్తుగా మార్చబడ్డాం కాబట్టి, ఆయన ఇంటివారిగా ఉన్నాము కాబట్టి, మనం ఆయనను బ్రతికుండగా ఆయనని మహిమపరచాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన ఇంటివారు అంటూ ఉన్నాడు యేసయ్య. ఆయన ఇంటివారుగా మనందరినీ కూడా ఈ ప్రపంచంలో, ఈ యొక్క యూనివర్స్లో అంతట్లో కూడా ఆయన నమ్మిన బిడ్డల్ని, ఎన్నిక చేసిన బిడ్డల్ని ఆయన ఇంటివారుగా అంటూ ఉన్నాడు. దానికి కూడా లేఖన భాగాన్ని మీకు చూపించి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథానికి వస్తే అక్కడ వ్రాయబడి ఉంది, 21వ అధ్యాయము 3వ వచనములో, ప్రకటన గ్రంథం 21:3లో ఆయన అంటూ ఉన్నాడు ఇక్కడ వాక్య భాగములో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. అమ్మా, 4 రకాల జీవితాలు ఉన్నాయి ఈ లోకంలో. ఇక్కడ ప్రభువు ఏమని సెలవిస్తున్నారంటే, ఇదిగో దేవుని నివాసము, ప్రకటన అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురము ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైన, ఏడుపైన, వేదన అయినా, కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన ఉండదంటూ ఉన్నాడు. ఒక కుటుంబముగా ఎన్నుకోవడానికే దేవుడు మనలను 4 విధాలుగా, 4 గుంపులుగా, 4 అర్హతలు కలిగిన వారిగా దేవుడు 4 ప్రత్యేకతలను మనకిచ్చి ఉన్నారని పేతురు గారి ద్వారా, చెదిరిపోయిన జనాంగంలో ఉన్న బిడ్డలారా, చెదిరిపోయిన బిడ్డలారా, నా బిడ్డలుగా మీరు మారారు కాబట్టి, యేసయ్య బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ రోజున ఆయన కుటుంబంలో చేర్చబడి ఉన్నారని వాక్యం సెలవిస్తా. 14వ వచనం నుండి, ప్రకటన 7:14లో, అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పిన, వీరు మహాశ్రమల నుండి, ఆ కష్టాల నుంచి వచ్చిన దైవ జనాంగ బిడ్డలు, గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్న బిడ్డలు వీరు. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడై ఉన్నవాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినా దాహమైనా ఉండదు. సూర్యుని ఎండ అయినా ఏ వడగాలి అయిన వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడమ్మా.
అందుకే దేవుడు మనలను ఆయన మరి ఎన్నుకున్నాడమ్మా. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. తన యొక్క సమూహముగా, తన పరిశుద్ధ జనముగా, తన సొత్తైన ప్రజలుగా దేవుడు మనం చేసుకున్నారు. కాబట్టి వాక్యంలో చివరగా చూస్తే తీతుకు రండి. తీతుకు రాసిన పత్రికలో చివరగా ప్రభు అంటున్నారు 3వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో ఏమనుందంటే, ఇక్కడ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను పరిశుద్ధాత్మ మనలను రక్షించెను. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలాగ రక్షించినాడంటే ఆ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఎప్పుడైతే యేసులోనికి మనం వచ్చామో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము తిరిగి ఆయన ప్రభువులో జన్మించిన తర్వాత, నీటి ద్వారా ఆత్మ ద్వారా రక్షణ పొందుకున్న తర్వాత ఈ రోజున మనందరము కూడా కనికరింపబడ్డాం. హల్లెలూయా. ఆయనను మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు మనకు కనికరించాడు. బిడ్డారా, మన తెలివి కాదు, మన జ్ఞానము కాదు, మన చదువు కాదు, మన భోగభాగ్యాలు కాదు, మన అందచందాలు కాదు బిడ్డారా, కేవలం ఆయన ఉచితమైన కృప చేత, ఆయన కనికరము చేత దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి బాప్తీసము తీసుకున్నాం, నీటి బాప్తీసము తీసుకున్నాం, పరిశుద్ధత కలిగి ఉన్నాం, పాప క్షమాపణ కలిగి ఉన్నాం, ఆయన బల్లలో పాల్గొంటూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక.